హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా నిఫ్టీ పర్ఫార్మెన్స్ చూసుకుంటే నిఫ్టీ ఈ రోజు మనకి 153 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ 0.6% పాజిటివ్ క్లోజింగ్. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ లో కూడా పాజిటివ్ క్లోజింగ్ విట్నెస్ చేస్తాం. కాకపోతే ఇక్కడ చూసుకుంటే ఏ సెక్టార్ లో కూడా ఒక అగ్రెసివ్ బయింగ్ కనిపించట్లేదు. మోస్ట్ ఆఫ్ ది సెక్టార్స్ ఏదైతే పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయో అన్ని కూడా లెస్ దాన్ 1%, అంటే యావరేజ్ గా 1% కంటే తక్కువ మాత్రమే పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ రోజు మార్కెట్స్ లో ఏదైతే పాజిటివ్ మొమెంటం విట్నెస్ చేసామో ఇది అప్ ట్రెండ్ స్టార్ట్ అవడం వల్ల వచ్చిన మొమెంటమా, లేదా లాస్ట్ 7 days నుంచి మార్కెట్ లో ఏదైతే కరెక్షన్ వచ్చిందో ఆ కరెక్షన్ కి వస్తున్న ఒక టెంపరీ షార్ట్ కవరింగ్ ర్యాలీ అనే దాని గురించి ముందుగా మాట్లాడుకుని తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిసైడ్ చేద్దాం. ఒకసారి నిఫ్టీ పర్ఫార్మెన్స్ చూసుకుంటే బేసిక్ ఈ రోజు మార్కెట్ మనకి 150 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది. అండ్ ఆఫ్టర్ దట్ మార్కెట్ ఒక లాంగ్ కన్సాలిడేషన్, ఒక చిన్న అప్ సైడ్ స్పైక్, మళ్ళీ కన్సాలిడేషన్. సో లాస్ట్ 7 days నుంచి మార్కెట్స్ ఫాలో అవడానికి రీజన్ ఏంటి? క్రూడ్ ఆయిల్. సో క్రూడ్ ఆయిల్ మనకి ప్రీవియస్ వీక్ తో కంపేర్ చేసుకుంటే అరౌండ్ $85 దగ్గర నుంచి ఇప్పుడు ప్రెసెంట్ ఈ రోజు $93 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ క్లోజ్ టు ఒక 8 to 10% 1 వీక్ లో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయింది. మరి లాస్ట్ 7 days నుంచి మార్కెట్స్ ఫాలో అవడానికి రీజన్ ఏదైతే ఉందో ఆ రీజన్ ఇంకా ఎగ్జిస్టెన్స్ లో ఉన్నప్పటికీ, స్టిల్ ఇంకా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ హైయర్ లెవెల్ దగ్గర ఉన్నప్పటికీ ఈ రోజు మార్కెట్ 155 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అవడం అనేది చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వచ్చు. మరి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ హైయర్ లెవెల్ దగ్గర ఉన్నప్పటికీ మార్కెట్స్ ఈ రోజు రికవరీ అవడానికి మేజర్ రీజన్ వచ్చేసరికి యుఎస్ కి సంబంధించిన 10-year బాండ్ yields ఫాల్ అయ్యాయి. లాస్ట్ 3 months తో కంపేర్ చేసుకుంటే ఈ బాండ్ yields లోవర్ లెవెల్ కి రీచ్ అని, నాట్ ఓన్లీ 10 years బాండ్ yields, ఈవెన్ 30 years బాండ్ yields కూడా లోవర్ లెవెల్ కి రీచ్ అని. సో బాండ్ yields అంటే సింపుల్ గా చెప్పాలంటే బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి దాని నుంచి వచ్చే ఇంట్రెస్ట్, దాన్ని మనం ఈల్డ్ అంటాం. సో నిన్న నైట్ ఫెడ్ అనౌన్స్మెంట్ తర్వాత ఈ బాండ్స్ కి సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గడం వల్ల మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంది. మార్కెట్స్ కి బాండ్స్ కి సంబంధం ఏంటంటే బేసిక్ గా ఈక్విటీస్ స్టాక్స్ తో కంపేర్ చేసుకుంటే ఏ ఇన్వెస్టర్ అయినా బాండ్ మార్కెట్ ని సేఫెస్ట్ మార్కెట్ కింద కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే బాండ్స్ లో కొంత ఫిక్స్డ్ గ్యారంటీ రిటర్న్ ఉంటుంది. ఈవెన్ దో రిటర్న్ చాలా తక్కువైనప్పటికీ స్టేబుల్ రిటర్న్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈక్విటీ మార్కెట్ లో రిస్క్ ఉంటుందో అప్పుడు వాళ్ళ మనీని విత్డ్రా చేసి బాండ్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే ఎప్పుడైతే బాండ్ మార్కెట్ నుంచి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయో, అంటే బాండ్ మార్కెట్ నుంచి రెగ్యులర్ గా వస్తున్న ఈల్డ్ కాకుండా అంతకంటే తక్కువ ఈల్డ్ ఆర్ తక్కువ ఇంట్రెస్ట్ వస్తుందని ఫీల్ అయినప్పుడు, అంటే ఆ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గినప్పుడు ఆబ్వియస్లీ ఇక్కడ ఎలాగో తక్కువ రేట్ వస్తుంది కాబట్టి అప్పుడు పీపుల్ బాండ్ మార్కెట్ నుంచి మనీని ఎగ్జిట్ చేసి మళ్ళీ ఈక్విటీ మార్కెట్ లో డంప్ చేస్తారు. సో లాస్ట్ నైట్ యుఎస్ బాండ్ yields ఫాలో అవడం వల్ల ఈ రోజు ఈక్విటీ మార్కెట్స్ లో ఒక రికవరీ విట్నెస్ చేస్తాం. సో ఇది ఒక రీజన్. అండ్ సెకండ్ రీజన్ మనం మాట్లాడుకున్నట్టు లాస్ట్ 7 days నుంచి మార్కెట్ కన్సిస్టెంట్ గా ఫాలో అవుతుంది. అండ్ నిన్న వీడియోలో మనం మాట్లాడుకున్నట్టు మార్కెట్ ఒక సైకలాజికల్ లెవెల్ 24,000 లెవెల్, ఒక రౌండ్ ఫిగర్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ జోన్ దగ్గరికి వెళ్ళింది. సో మార్కెట్స్ ఎప్పుడైనా సరే సైకలాజికల్ లెవెల్స్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ కామన్ గా జరుగుతుంది. జస్ట్ ఇమాజిన్ 7 days నుంచి మీరు హైయర్ లెవెల్ నుంచి ఎప్పటికప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ హైయర్ లెవెల్ దగ్గర ఉంది కాబట్టి సెల్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ పొజిషన్స్ హోల్డింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఒక సైకలాజికల్ లెవెల్ కి ప్రైస్ రీచ్ అయింది. ఒక సైకలాజికల్ లెవెల్ కి ప్రైస్ రీచ్ అయిన తర్వాత, ఒక మేజర్ సపోర్ట్ కి రీచ్ అయిన తర్వాత ఇంకా మీరు సెల్ చేసిన పొజిషన్స్ ని హోల్డ్ చేస్తారా? మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం ఫీల్ అవుతారు? ఆల్రెడీ మార్కెట్ ఒక డౌన్ ట్రెండ్ 7 days నుంచి కరెక్షన్ వచ్చింది, ఒక సైకలాజికల్ లెవెల్ దగ్గర ఉంది కాబట్టి ఒకవేళ ఏదైనా రికవరీ జరిగితే వచ్చిన ప్రాఫిట్ పోతుందని పొజిషన్స్ ని స్క్వేర్ ఆఫ్ చేస్తారు. సో దాని వల్ల నేచురల్ గా మేజర్ లెవెల్స్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ కామన్ గా జరుగుతుంది. అండ్ ఈ రోజు కూడా జరిగింది అది. సో ఈ రెండు రీజన్స్ వల్ల ఈ రోజు మార్కెట్ లో ఒక టెంపరీ రికవరీ ర్యాలీ విట్నెస్ చేసామే గానీ మార్కెట్ లో ఒక హ్యూజ్ లెవెల్ లో బయింగ్ యాక్టివిటీ కానీ ఆర్ ఒక పర్టికులర్ సెక్టార్ లో స్ట్రాంగ్ బయింగ్ జరిగి ఆ పర్టికులర్ సెక్టార్ వల్ల ఓవరాల్ మార్కెట్ లో మొమెంటం ఇలాంటిది ఎక్కడ విట్నెస్ చేయలేదు. మీరు అబ్జర్వ్ చేసుకుంటే అన్ని సెక్టార్స్ కూడా ఫ్లాట్ గానే క్లోజ్ అయింది. లెస్ దాన్ 1% రీజన్ లోనే మోస్ట్ ఆఫ్ ది సెక్టర్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. సో స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ ఎక్కడ కనిపించట్లేదు. అండ్ మోర్ ఓవర్ స్టిల్ ఇంకా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ $93 దగ్గర ఉంది. ఈ రోజు కూడా క్రూడ్ ఆయిల్ 2% ఇంక్రీజ్ అయింది ఇంట్రాడేలో. ఇది రిస్కీ ఫ్యాక్టర్. సో రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నప్పటికీ ఈ వస్తున్న మొమెంటం లో స్ట్రాంగ్ ఇంకా ఫర్దర్ గా అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందని నేను పర్సనల్ గా బిలీవ్ చేయట్లేదు. ఒకవేళ మార్కెట్ ఇంకా ఫర్దర్ గా ఇంక్రీజ్ అయితే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మళ్ళీ షార్ప్ సెల్ ఆఫ్ ఖచ్చితంగా జరుగుతుంది. సో అందుకని ఈ రోజు వచ్చిన ర్యాలీ నేను ఓన్లీ జస్ట్ ఒక టెంపరీ రికవరీ ర్యాలీ కింద మాత్రమే చూస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని రేపటి మార్కెట్స్ లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిస్కస్ చేసుకుందాం. అండ్ మోర్ ఓవర్ రేపు మనకి వీకెండ్ కాబట్టి సో పొజిషన్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవద్దు. సో ఫ్రైడే అట్ ఎనీ కాస్ట్ పొజిషన్స్ ని స్క్వేర్ ఆఫ్ చేసుకోవాలి. సో మేజర్ లెవెల్స్ చూసుకుంటే సేమ్ లెవెల్స్ లో ఏం చేంజెస్ లేదు. 24,000 దగ్గర వీ హావ్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ జోన్, 24,250 దగ్గర వీ హావ్ రీసెంట్ స్వింగ్ హై రెసిస్టెన్స్. ఈ రోజు మార్కెట్ చూసుకుంటే ఓపెనింగ్ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయ్యి, ఎప్పుడైనా ఒక రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయినప్పుడు అక్కడ నుంచి ఫర్దర్ అప్ సైడ్ మొమెంటం అంటిల్ ఆర్ అన్లెస్ అది బ్రేక్ అయ్యేంత వరకు మనం ట్రేడ్ తీసుకోవడం చాలా రిస్క్. ఎందుకంటే రెసిస్టెన్స్ దగ్గర సైకలాజికల్ గా సెల్లర్స్ ఒక స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఒక ఇంబ్యాలెన్స్ ఆల్రెడీ క్రియేట్ అయింది కాబట్టి ఈ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ఇంకా ఫర్దర్ గా రెసిస్టెన్స్ బ్రేక్ చేసి మార్కెట్ పైకి వెళ్ళాలంటే ఏదైనా స్ట్రాంగ్ పాజిటివ్ న్యూస్ ఉండాలి. అది ఈ రోజు మనకి లేదు. అందుకే మార్కెట్ అక్కడక్కడ కన్సాలిడేషన్ జరిగింది. సో ఒకసారి ఓఏ ప్రొఫైల్ కూడా యాడ్ చేసుకున్నామండి. ఈవెన్ ఈ రోజు క్లోజింగ్ బట్టి చూసుకుంటే సేమ్ 24,000 దగ్గర మనకి స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. 24,200 దగ్గర కూడా సపోర్ట్ ఫార్మ్ అయింది ఈ జోన్ దగ్గర. అండ్ 24,300 దగ్గర మనకి రెసిస్టెన్స్ ఫార్మ్ అయింది. కాల్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఇక్కడ చూసుకుంటే పుట్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అండ్ ఇంకా ఫర్దర్ గా 24,500 దగ్గర ఇంకొక మేజర్ రెసిస్టెన్స్. అంటే మార్కెట్
మార్కెట్ లో స్ట్రక్చర్ చూసుకుంటే ఒక లాంగ్ కరెక్షన్, కన్సాలిడేషన్, మార్కెట్ రికవరీ. ఈ ప్రాసెస్ లో ఈ రీజన్ లో మళ్ళీ మనకు ఒక న్యూట్రల్ స్ట్రక్చర్స్ కనిపిస్తాయి. అంటే ఈ రీజన్ లో కన్సాలిడేషన్ జరిగే పాసిబిలిటీస్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఏదైనా డైరెక్షన్ డిసైడ్ అవ్వాలి అనుకుంటే అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్, సింపుల్ గా ఈ 100 పాయింట్స్ రీజన్ బ్రేక్అవుట్ కోసం నేను పర్సనల్ గా వెయిట్ చేస్తాను. సో రేపటి మార్కెట్స్ లో నాకు పర్సనల్ గా 24,200 నుంచి 24,300 ఇది కంప్లీట్ గా నో ట్రేడింగ్ జోన్. ఈ రీజన్ లో ప్రైస్ ఉన్నంత వరకు నేను ఆప్షన్ బయింగ్, డైరెక్షనల్ ట్రేడింగ్ కంప్లీట్ గా ఇగ్నోర్ చేసుకుంటాను. ఓన్లీ ఆప్షన్ సెల్లింగ్, న్యూట్రల్ స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకుంటాను. అండ్ వన్స్ ఈ లెవెల్ 24,300 కనుక అప్ సైడ్ బ్రేక్ అవుతున్నప్పుడు మనం చెక్ చేసుకోవాల్సిన సినారియోస్, క్రూడ్ ఆయిల్ ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. క్రూడ్ ఫాలో అవ్వకపోతే ఆ మొమెంటం లో స్ట్రెంత్ ఉండదు. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం షార్ప్ సెల్లింగ్ జరుగుతుంది. ఈవెన్ క్రూడ్ ఈ రోజు ఉన్న ప్రైస్ ఉన్నా నేను అప్ సైడ్ ట్రేడ్ తీసుకోను. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు చూసుకుంటే 24,300 దగ్గర కాల్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, అది తగ్గి పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగాలి. నథింగ్ బట్ గ్రీన్ బార్ లెంత్ పెరిగి రెడ్ బార్ లెంత్ తగ్గాలి. ఆ బ్రేక్అవుట్ వస్తున్నప్పుడు లేదా ఆ ఎంట్రీ వస్తున్నప్పుడు అప్పుడు మనం ఏదైనా 24,300 అబౌవ్ వీ కెన్ లుక్ ఫర్ బయింగ్ ఆపర్చునిటీస్. ఇఫ్ నాట్ సో 24,200 డౌన్ సైడ్ బ్రేక్ చేస్తున్నా, ఇక్కడ కూడా సెల్లింగ్ వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా మనం చెక్ చేసుకోవాల్సింది క్రూడ్ రైస్ ఆర్ న్యూట్రల్. న్యూట్రల్ ఉన్నా కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే $93 స్టిల్ హై ప్రైస్. అండ్ అట్ ది సేమ్ టైం 24,200 దగ్గర కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గాలి. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ స్ట్రక్చర్ కనిపించాలి. అంటే గ్రీన్ బాస్ తగ్గి రెడ్ బాస్ కనిపించాలి. ఆ సినారీలో ఆ జోన్ డౌన్ సైడ్ కూడా డైరెక్షన్ ట్రేడింగ్ ప్లాన్ చేసుకుంటాం. సింపుల్ లాజిక్, ఈ 100 పాయింట్స్ ఇగ్నోర్ చేసుకుంటే బెటర్. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఓన్లీ లెవెల్స్ వరకు మాత్రమే చేంజ్ అవుతున్నాయి. సో సెన్సెక్స్ చూసుకుంటే సెన్సెక్స్ కూడా మనకి ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయింది. కాకపోతే రెసిస్టెన్స్ బ్రేక్ చేసినప్పటికీ మళ్ళీ ఇమీడియట్ గా బ్యాక్ టు జోన్ వచ్చేసింది. సో సెన్సెక్స్ లో మనకి 77,500 దగ్గర వీ హావ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. 77,000 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఫార్మ్ అయింది. అండ్ వన్స్ 77,500 బ్రేక్ అయిందంటే 78,000 దగ్గర వీ హావ్ మేజర్ రెసిస్టెన్స్. ఇక్కడ కూడా గ్యాప్ ఒక ఇంబ్యాలెన్స్ కనిపిస్తుంది. కాకపోతే 77,500 దగ్గర ఒక న్యూట్రల్ సెంటిమెంట్, అంటే ఈవెన్ దో పుట్ సైడ్ కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ ఓవరాల్ గా చూసుకుంటే కాల్ సైడ్ పుట్ సైడ్ కొంచెం ఈక్వల్ గా కనిపిస్తుంది. నథింగ్ బట్ ఈ జోన్ దగ్గర ప్రైస్ కన్సాలిడేట్ అవడానికి హై పాసిబిలిటీస్ ఉంది. అంటే ఒకటే లెవెల్ దగ్గర ప్రైస్ స్ట్రక్ అయిందంటే అదొక మ్యాగ్నెట్ లా వర్క్ అవుతుంది. ప్రైస్ దాని నుంచి దూరంగా వెళ్ళినా మళ్ళీ సేమ్ ఆ లెవెల్ కి అట్రాక్ట్ అయిపోతుంది. సో ఈ రీజన్ లో మనం ఏదైనా డైరెక్షన్ డిసైడ్ చేసుకోవాలనుకుంటే సింపుల్ లాజిక్ అండి. ఈ రోజు ఇంట్రాడే హై పాయింట్, ఇంట్రాడే లో పాయింట్ ని కంప్లీట్ గా ఇగ్నోర్ చేసుకున్నాం. సేమ్ ఇందులో కూడా బ్రేక్అవుట్ చూసుకుంటున్నప్పుడు క్రూడ్ ప్రైజెస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ నిఫ్టీలో ఎలాగైతే చెక్ చేసుకున్నామో సేమ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చెక్ చేసుకోండి. రేపు ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకోండి 77,500 రిఫరెన్స్ తీసుకోండి. అప్ సైడ్ వెళ్ళాలనుకుంటే కాల్ తగ్గాలి, పుట్ ఇంక్రీజ్ అవ్వాలి. డౌన్ సైడ్ అయితే కాల్ ఇంక్రీజ్ అయ్యి పుట్ ఫాలో అవ్వాలి. న్యూట్రల్ గా కనిపించిందంటే బ్రేక్అవుట్స్ దగ్గర ట్రేడ్ తీసుకోవడం చాలా రిస్క్. ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంకింగ్ సెక్టర్ ఇస్ గుడ్ అండి. లాస్ట్ ఫ్యూ డేస్ నిఫ్టీ సెన్సెక్స్ బ్రేక్ చేసినప్పటికీ బ్యాంకింగ్ సెక్టర్ లో సపోర్ట్స్ బ్రేక్ అవ్వలేదు. సో 57,000 దగ్గర వీ హావ్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ జోన్. అయితే మార్కెట్ లో గ్యాప్ అప్ వచ్చింది. సో దట్స్ వై మార్కెట్ ప్రైస్ ఎక్కువ సస్టైన్ అవ్వలేదు, కొంత కరెక్షన్ వచ్చింది. ఈ ప్రాసెస్ లో మనం ఇక్కడ 57,500 దగ్గర ఒక టెంపరీ సపోర్ట్, ఇంట్రాడే లో దగ్గర మనకు ఒక టెంపరీ సైకలాజికల్ రౌండ్ ఫిగర్ సపోర్ట్ జోన్ కనిపిస్తుంది. ఫాలోడ్ బై ఇంట్రాడే హై పాయింట్ 57,700. సో ఇందులో కూడా ఈ రీజన్ ఇగ్నోర్ చేసుకున్నాం. సో ఈ రీజన్ బ్రేక్అవుట్ బట్టి డైరెక్షన్ డిసైడ్ చేసుకుంటే బెటర్. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు మార్కెట్స్ లో అన్ని సెక్టార్స్ లో పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చింది. కాకపోతే ఈ పాజిటివ్ క్లోజింగ్ ఒక స్ట్రాంగ్ ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్ కింద గానీ ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ స్టార్ట్ అవుతున్నట్టు నాకు ఎక్కడ సిమిలారిటీస్ కనిపించట్లేదు. సో ఈ రోజు వచ్చిన మొమెంటం ని నేను కేవలం ఒక టెంపరీ షార్ట్ కవరింగ్ ర్యాలీ కింద కన్సిడర్ చేస్తున్నాను. బికాస్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ స్టిల్ ఇంకా హైయర్ లెవెల్ లో రిస్క్ ఫ్యాక్టర్ ఇంకా ఉంది కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా మీ ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకుంటే బెటర్. ఓవరాల్ గా దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అని మీకు అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే మీరు కనుక తక్కువ బ్రోకరేజ్ తో ట్రేడ్ చేసుకోవాలనుకుంటే ఇండి మనీకి సంబంధించిన రిఫరల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాం. మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఫ్రీగా డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఈ లింక్ ద్వారా మీరు డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు లైఫ్ టైం 10 రూపీస్ ఫ్లాట్ బ్రోకరేజ్ వస్తుంది. థ్యాంక్ యూ.